కిరాయి ఇంకే ఓన్ హౌస్ కడతాం 14 సంవత్సరాలు మేము పిచ్చులు వేసి. నాకు అసలే సేవింగ్స్ ఉండవు, వచ్చిన పైసలు వచ్చినట్టే ఖర్చులు పెడతాం. ప్రాపర్ నల్గొండ. నేను 1996లో వచ్చిన ఉప్పల్. అంతకుముందు కంబర్పేటలో ఉండేది బిర్యానీ హోటల్. నలుగురు. హాస్పిటల్ స్కూల్ ఫ్రీ అయ్యేటట్టు మనం అందరం ఫైట్ చేయాలి, లేకపోతే కష్టం. అది ఇప్పుడు దోసుకునే హాస్పిటల్లో స్కూల్ వాళ్ళు అయినా కానీ వాళ్ళకి ఎక్కడ పోవాలో అక్కడ పోతాయి. ఈ దోసుక తినే హాస్పిటల్ అయినా వాళ్ళకి ఎక్కడ పోవాలో అక్కడ పోతాయి. న్యాయం లేదు కదా. న్యాయంగా ఉండాలంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లు ఉండాలి. పైసలు లేని హాస్పిటల్ స్కూల్ కావాలి. అప్పుడు మనం గవర్నమెంట్, ఎందుకంటే మనం అందరం నమ్మే కదా గవర్నమెంట్ ఓట్లు వేసేది. వాళ్ళే ఇంత మోసం చేయడం కరెక్ట్ కాదు. నాయకులే కరెక్ట్ లేరు. వాళ్ళ కుటుంబాలు కూడా రేపు ఏమైనా బాగుపడతాయి? ఎవరు బాగుపడరు. ఎంత సంపాదించుకుంటారో అవి ఎట్లా పోవాలి అట్లా పోతాయి. హాస్పిటల్ పేరు మీద, స్కూళ్ళ పేరు మీద. నెక్స్ట్ వాళ్ళ పిల్లలు కూడా రాజకీయాలు ఉంటారని గ్యారంటీ ఉందా? ఎక్కడన్నా డాక్టర్ పిల్లలు డాక్టర్లు అవుతారని గ్యారంటీ ఉందా? ఏడా లేదు కదా. ఇప్పుడు ఇంతటితోటే భూమి అంతమయ్యేటట్టు ఉంది ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తే. ఎండలు చూడరు ఎట్లా అయిపోయినాయి. ఫిబ్రవరిలోనే మా ఏప్రిల్ ఎండలు వచ్చినాయి. ప్లాస్టిక్ని బంద్ చేసి వాహనాల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ చేయాలి. ప్రైవేట్ వాహనాలు బ్యాన్ చేయాలి. పాత రోజు వ్యవసాయ పద్ధతులు తీసుకురావాలి. అప్పుడు కానీ భూమి చల్లగా ఉండదు. భూమి మంచిగా ఉంటేనే కదా మనందరం మంచిగా ఉంటుంది.